మనము స్టార్ట్ చేశాము. ఈరోజు 16వ శ్లోకం చదువుకుంటున్నాం మొదటి అధ్యాయంలో. ఓకే. సో, మనం 15 వరకు కంప్లీట్ చేసుకుని మధ్యలో బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు 16వ శ్లోకం అనేది మనం చదువుకుంటాం. సో, దానికంటే ముందు నేను షార్ట్ ప్రేయర్స్ చేసుకుని స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి జయపతక స్వామీతి నామినే నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయిని గౌరగత దామదయ నగర గ్రామ తారిణే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి హే కృష్ణ కరుణ సింధు దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं भंगुं लंघयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण. श्री राधे राधे. श्री 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 राधा मदन मोहन की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. సో ఫస్ట్ నేను షేర్ చేస్తాను. సో మనం ఒక్కసారి 15వ శ్లోకము చూద్దాము. ఎందుకంటే మన కనెక్షన్ వదిలేసి చాలా రోజులైంది. సో మనం ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. మీరు ఎవరెవరు ఈ శ్లోకం చదవాలనుకున్నారో మీకు ఒకవేళ వచ్చి ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే. దేవి మాతాజీ నాగలీల అందరికీ చాలా మందికి వచ్చు అన్నమాట ఇది. ఓకే. రియల్ ఆర్ఎంపి, రియల్మీ ఆర్ఎంపి ఎవరు? పేరు పెట్టుకోండి అమ్మా. హరే కృష్ణ. ఓకే. ఈశ్వరి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పాంచజన్యం హృషికేశః దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ. చాలా ఫాస్ట్గా చదివేసింది అమ్మాయి.
అంటే 108 శ్లోకాల్లో ఇదొక చాలా ముఖ్యమైన శ్లోకం. అందుచేత వచ్చేసినట్టుంది పాపకి. చాలా బాగా చదివావమ్మా. హరి బోల్. జయశ్రీ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ. లేరా జయశ్రీ? ఓపెన్ చేసుకున్నా మాతాజీ. హరే కృష్ణ. వినిపిస్తలేదా మాతాజీ? అనువాదం చదవండి. ఓకే మాతాజీ. ఓం నమో భగవతి శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము నుండి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తము నుండి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడును ఘనకార్యములను వాడును ఆయన భీముడు పాండవును తన మహాశంఖమును పూరించెను. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. కొంచెం అక్కడ తప్పులు దొర్లినాయి. నేను చదువుతాను, ఒకసారి వినండి, మీకే తెలుస్తుంది మీరు ఎక్కడ ఏం చేశారని. ఓకే. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనిడి తన శంఖాన్ని పూరించెను. అంటే శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. ఆయనకి సముద్రంలో దొరుకుతుందన్నమాట. ఎప్పుడు అంటే సందీపని ముని వాళ్ళ వైఫ్ అంటే గురువుని అడుగుతుంది, నా కొడుకుని నాకు తెచ్చి అదే గురుదక్షిణ అని. ఆ కొడుకుని వెతకడానికి ముల్లోకాలు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఈ పాంచజన్యం అతనికి లభిస్తుందన్నమాట. సో ఆ శంఖం శ్రీకృష్ణ భగవానుడిది. సో ఆ పాంచజన్యం మహాశ్రేష్టమైనది, చాలా అరుదు. సో ఈ పాంచజన్యం అనే శంఖాన్ని ఆయన పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనేది తన శంఖాన్ని పూరించాడు. తర్వాత భోజన ప్రియుడు ఘనకార్యాలను చేయువాడును అయిన భీముడు పౌండ్రమను తన శంఖమును పూరించెను. సో ఇక్కడ ఎవరెవరిని తలుచుకుంటున్నారు? కృష్ణుడు, అర్జునుడు, ఆ తర్వాత భీముడు. వీళ్ళ ముగ్గురు గురించి ఇక్కడ చెప్పారు. సో పాండవుల్లో ఇంకా ఇద్దరు మిగిలారు. వాళ్ళెవరు? వాళ్ళ పేర్లు చెప్పండి. నకులుడు సహదేవుడు అన్నమాట. సో ఇక్కడ మనకి భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడు గీతోపదేశం అర్జునుడికి చేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు చేస్తున్నాడు అంటే, అర్జునుడు ఇంతకుముందు శ్లోకాల్లో నన్ను ముందుకు తీసుకెళ్ళండి అని అంటే చూస్తారు. యాక్చువల్లీ అంత ప్రిపేర్, ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఎలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు, వాళ్ళు మోటివేషన్ స్టెప్స్ అన్నీ చేస్తూ ఉంటారు కదా, అలాగే వీళ్ళు కూడా చూస్తున్నారు. అయితే అక్కడ దుర్యోధనుడు ఎలాగంటే ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పింది, ఆయన ఏమంటారు, డిప్లొమాటిక్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ద్వంద్వ వైఖరి చూపిస్తూ ఉంటాడనమాట. ఆచార్యుని ఇన్సల్ట్ చేస్తారు, ఒక పక్క భీష్ముడిని సపోర్ట్ చేస్తున్నట్టుగా. ఇంకా అలా మాటలతోని మాట్లాడుతున్నప్పుడు భీష్ముడికి బాగా క్రోధం లాగా, అంటే ఇంకా వీడి ఇలా వాగడం ఏంటి, వీడి సంగతి తెలిసిపోతుంది అన్నట్టు గట్టిగా ఆయన శంఖాన్ని పూరిస్తాడనమాట. అప్పుడు కౌరవులందరూ వాళ్ళ శంఖాలని పూరిస్తారు. వాళ్ళు శంఖం పూరించినారంటే వీఆర్ రెడీ టు ఫైట్, ఇంకా యుద్ధం స్టార్ట్ అనమాట. సో అలా ఇక్కడ కృష్ణుడు పూరిస్తేనే మరి వీళ్ళందరూ పూరిస్తారు. కృష్ణుడి వైపు సైన్యం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? కృష్ణ సైన్యం ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తారు? అర్జునుడికి మాతాజీ. కృష్ణుడి సైన్యము అటు ఉంటుంది, దుర్యోధనుడి సైడ్. కృష్ణుడి యొక్క సేన కావాలా, నేను కావాలా అని కృష్ణుడు అడిగినప్పుడు దుర్యోధనుడికి సేన మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కావాలి అంట. సో మోర్ దెన్ 100 ఆర్ ఇంకా ఎక్కువ ఆ సేన అంతా కూడా అటువైపు అక్షయునీలు అంటారు, అటు వెళ్ళిపోతారు. సో ఇక్కడ లీడర్ కృష్ణుడే అనమాట. అక్కడ లీడర్ ఎవరు అని అంటే భీష్ముడు, కానీ ఇక్కడ కృష్ణుడు. ఎందుకంటే నువ్వే మాకు కావాలి, మాకు ఈ సేన వద్దు, ఏమొద్దు అని అంటారు. సో ఫస్ట్ కృష్ణుడు కాబట్టి ఋషికేశుడు అని కృష్ణుడిని ఎందుకు అంటారు అని లాస్ట్ టైం మనకి మాతాజీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఇంద్రియాలు కాకుండా మన ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట ఆయన. సో అందుకే ఋషికేశ్.
పాంచజన్యం ఋషికేశు అంటే పాంచజన్యం అనే శంఖాన్ని ఋషికేశుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ గట్టిగా పూరిస్తాడు అనమాట. ఆ తర్వాత ఫాలోయింగ్ అర్జునుడు ఏంటి, ఆయన మెయిన్ కదా, వీరుడు, బలశాలి, యుద్ధానికి హీరో. సో అతను దేవదత్తం అనే శంఖాన్ని ఆయన పూరిస్తాడు. ఆ తర్వాత వృకోదరుడు అంటే అర్థము భోజన ప్రియుడు అన్నమాట. కుంతిమాత వీళ్ళందరికీ భోజనం వడ్డించేటప్పుడు భోజనం చేసినాక సగం భోజనం భీముడికి పెట్టేవారంట, సగంలో మిగతా 4 ప్లస్ కుంతిమాత తినేవాళ్ళంట. అంటే ఆయన బాగా భోజన ప్రియుడు అనమాట, ఇష్టం భోజనం అంటే. సో అండ్ ఎక్కువ పెద్ద ఘనకార్యాలన్నీ కూడా ఆయనే సాధించుకుని వచ్చేవాడు అనమాట. అందుచేత భీముడు అంటే దుర్యోధనుడికి చాలా భయం. ఎప్పుడో ఒకప్పుడు నన్ను చంపేస్తాడు, వీళ్ళ 4 ఎంతసేపు ఈగల్ని దోమల్ని చంపినట్టు నేను చంపేయగలను అనుకుంటాడు దుర్యోధనుడు. కానీ మెయిన్ భీముడు, ఈయన నేను చంపలేను అని చాలా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటాడనమాట. అటువంటి వాడు భీముడు. రుకోదరుడు అంటే భోజన ప్రియుడు అనమాట. సో ఘనకార్యాలను చేయువాడు ఆయన భీముడు. పౌండ్రమను తన మహాశంఖాన్ని పూరించారు. సో ఇలా ఈ శంఖాన్ని పూరించుకొని వీళ్ళు ఏమన్నారంటే, మాకు ఇంకా యుద్ధం రెడీ, వీఆర్ రెడీ టు ఫైట్ అని అన్నారు. అక్కడి వరకు మనము ఇంతకుముందు చెప్పుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పూరించాలి కదా శంఖాల్ని. ఇక్కడ మనకి ఎవరెవరు మిగిలారు అని అంటే యుధిష్ఠరుడు, ఆ తర్వాత నకుల సహదేవులు, వీళ్ళందరూ మిగిలిపోయారు. సో చూద్దాం వాళ్ళందరూ ఏమంటున్నారో. ఓ రాజా, కుంతిపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయాన్ మను నామము గల తన శంఖాన్ని పూరించగా, అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠర. యుధిష్ఠరుడు అంటే పెద్ద కుమారుడు, పాండవుల్లో రాజు అన్నమాట ఆయన. సో ఆయనే రాజు అవ్వాలి అని అనుకుంటే వీళ్ళు పడనివ్వలేదు కాబట్టి యుద్ధం అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఆయన యొక్క దీని పేరేంటి, శంఖం పేరు ఏమనుకుంటున్నాము, అనంత విజయము. ఆ శంఖాన్ని ఆయన పూరించారు. ఇంకా మిగిలింది ఎవరు, నామం గల తన శంఖాన్ని పూరించగా నకుల సహదేవులు సుఘోష మణి పుష్పక అంటే నకుల సహదేవస్య సుఘోష మణి పుష్పకౌ అంటే మణి పుష్పకము అండ్ సుఘోష అనే 2 శంఖాలు నకుల సహదేవులు కూడా పూరించారు. తర్వాత గొప్ప విలుకారుడైన కాశీరాజు, మహాయోధుడైన శిఖండి అండ్ దృష్టద్యుమ్నుడును. దృష్టద్యుమ్నుడు ఎవరు, ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు. అండ్ విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులను, గొప్ప భుజ పరాక్రమములు గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖాలను పూరించిరి. సో ఫస్ట్ శ్రీకృష్ణ పరమాత్ముడు శంఖం పూరించగానే అర్జునుడు పూరించాడు, ఆ తర్వాత నకుల సహదేవులు, ఆ తర్వాత కాశ్యస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్. సో ఇలా వీళ్ళందరూ శంఖాల్ని పూరించారనమాట. సో మీరు ఇంత పెద్ద శ్లోకం ఎవరెవరు చదవగలుగుతారో హ్యాండ్ రైజ్ చేయండి. సేమ్ హ్యాండ్స్ ఉన్నాయా, లేకపోతే మీకు వస్తే చదవచ్చు. ఇందాక చదివిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయవద్దు. లెట్ us give chance to others. Okay, నేను చెప్తా మాతాజీ. నేను పిలిచిన వాళ్ళు చెప్పాలి మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సరే ఛాన్స్ ఇస్తాను. ఇంకా భాష్యం ఉంది, ప్రతిపదార్థం ఉంది, అందరికీ ఛాన్స్ వస్తుంది. ఓకే, బి శ్రీలత మాతాజీ 2 lines చదవండి. హ్యాండ్ రైజ్ చేస్తారు, ఉండరు అక్కడ. ఓకే, పి దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 2 lines.
అన్మ్యూట్ అయింది అనుకున్నా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఉన్నారా? మాతాజీ. ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. ఓహో! మీరు చదివేస్తున్నారా? ఓకే. ఆ, అందుకే మీరు వీడియో ఆన్ చేసుకుంటే మా వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు చూస్తారు, చెప్తారు అన్‌మ్యూట్ అవ్వలేదని. ట్రై ఓకే. చేయండి. ఓకే. Yes. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరా నకులా సహ దేవశ్చ సుఘోషామణి పుష్పకౌ. హరి బోల్. హరే కృష్ణ. హరే నెక్స్ట్ కృష్ణ. డిఫరెన్స్ దేవి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మధు. హరే అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులः సహ దేవశ్చ సఘోషమణి పుష్పకౌ. నెక్స్ట్ 2 లైన్స్ అన్నాను. కాస్యస్ ఆ! కాశ్యస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథః దుష్టదుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. హరి బోల్. బాబు బాగా పర్ఫెక్ట్ అయిపోయాడు. ఇద్దరు కూడా గొంతు చాలా చక్కగా చెప్తున్నారు. అంటే ఒకరి ముందు ఒకరు వెనుక కాకుండా సింక్ అయింది. బాగుంది. చాలా బాగా చెప్పారు. హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. నేను ఆయన కోసమే హ్యాండ్ రైస్ చేస్తున్నాను మాతాజీ. నేనైతే ఓకే. ఇప్పుడు స్కూల్స్ లేవు బొల్లా కదా మాతాజీ. వెంకటేశం. థ్యాంక్ ఓకే యూ మాతాజీ. మాతాజీ. బొల్లా వెంకటేశం ప్రభుజీ. హరే నెక్స్ట్ కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. విరాటస్య అది. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. హరే ఓకే. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో అనురాధ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. అనువాదం చదవాలి మాతాజీ. అవును. ఓ రాజా, కుంతి పుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయము నామము గల తన శంఖమును పూరించగా సకల నకుల దేవులు సుఘోష మణిపుష్పకమణిడి శంఖములను పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజును మహాయోధుడైన శిఖండియు దృష్టద్యుమ్నుడును విరాటుడును అజేయుడైన సాత్యకియు ద్రుపదుడును ద్రౌపదీ పుత్రులను గొప్ప భుజ పరాక్రము గల సుభద్ర పుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ నెక్స్ట్ నాగలక్ష్మి దుగ్గి భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి తన పుత్రులకు రాజసింహాసనమును కట్టబెట్టుటకు యత్నించుటమనడి అధర్మము యోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు మిక్కిలి నేర్పుతో తెలియజేసెను. ఆ కురువంశమంతయు ఆ మహా సంగ్రామమున సంహరింపబడిననడి సూచనలు అప్పటికే స్పష్టముగా కనిపించెను. ఆ పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుడు వంటి వారు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులను యుద్ధరంగమున నిలిచియుండిరి. వారికందరికి మృత్యువు తప్పదు. ఈ విపత్తులకు అన్నిటికీ ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణి ప్రోత్సహించుటయే కారణము. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అయితే ఈ శ్లోకం చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ మనకి ప్రతిపదార్థ తాత్పర్యాలు లేవు. మీ దగ్గర పుస్తకం ఉన్నట్లయితే ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి నేను ప్రతిపదార్థం చెప్తాను, మీరు వినండి. ఓకే. పుస్తకం ఉంటే కనుక యూ కెన్ ఫాలో. అనంత విజయం అంటే అనంత విజయము అను నామము గల శంఖము. ఎవరిది శంఖము?
అనంత విజయం అనే శంఖం ఎవరిది? యుధిష్ఠరుడిది. ఓకే. రాజా అంటే రాజైన, కుంతీపుత్ర కుంతీపుత్రుడు, యుధిష్ఠర అంటే ధర్మరాజు అంటే యుధిష్ఠరుడు, నకుల నకులుడు, సహదేవ సహదేవుడు, చ మరియు సుఘోష మణిపుష్పకౌ సుఘోషము మరియు పుష్పకమును నామాలు గల శంఖములను, కాశ్య కాశీరాజు, చ మరియు పరమ ఇషు ఆశ గొప్ప విలుకాడైన శిఖండి శిఖండి, చ కూడా మహారథ ఒంటరిగా వేలాది యోధులతో పోరాడగల వీరుడు, దృష్టదుమ్య ద్రుపదుని పుత్రుడగు దృష్టద్యుమ్యుడు, విరాట పాండవులకు అజ్ఞాతవాసమున ఆశ్రయమిచ్చిన విరాటరాజు, చ కూడా సాత్యకి శ్రీకృష్ణుని రథసారథి, చ మరియు అపరాజిత పరాజయమును ఎరుగని వాడు, ద్రుపద పాంచాల రాజు ద్రుపదుడు, ద్రౌపదేయ ద్రౌపదీ పుత్రులు, చ కూడా సర్వసహ అందరూ, పృథివీపతే ఓ రాజా, సౌభద్ర సుభద్రా పుత్రుడైన అభిమన్యుడు, కూడా మహాబాహు గొప్ప భుజ పరాక్రమం కలిగిన వాడు, శంఖాలను దద్ము పూరించెను, పృథక్ అంటే వేరు వేరుగా. సో వీళ్ళందరూ ఒకటేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు ఆ శంఖాలన్నీ చక్కగా వాళ్ళు పూరించారనమాట. ఎందుకని పూరించారు? బికాస్ అంతకంటే ముందు దుర్యోధనుడు వైపు నుండి అందరూ పూరించారు. సో ఈ పాండవుల వైపు శంఖాలు పూరించినంతనే కౌరవులకి భయం వేస్తుందా వేయదా? హరే కృష్ణ. చాలా భయం వేస్తుంది అనమాట. వాళ్ళ గుండెల్లో ఎంత భయం అంటే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు ఓడిపోతారని. ఎందుకని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఓడిపోతారు అని? వాళ్ళకి మనసులో తెలిసిపోయింది అందరికీ కూడా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. రీజన్స్ ఏమైనా మనకు అర్థమవుతున్నాయా అంటే, ఫస్ట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఫస్ట్ శ్లోకం ఉంటుంది. ఆ ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? కురుక్షేత్రం అని, వీళ్ళు కురుక్షేత్రంలో యుద్ధం చేస్తున్నారు. అది ఒక ధర్మక్షేత్రం అనమాట. అంటే దేవీ దేవతలు కూడా అక్కడ వచ్చి చక్కగా పూజలు గుడిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ధర్మబద్ధంగా ఉంటారు పాండవులు. సో ధృతరాష్ట్రుడికి కూడా భయం వేస్తుంది అనమాట, ఏంటి పాండవులే గెలుస్తారేమో అని చెప్పేసి. సో ఇలా ఎందుకని వీళ్ళు అన్యాయంగా పాండుపుత్రులను మోసగించారు. తన పుత్రులకు రాజసింహాసం కట్టబెట్టుటకు యత్నించటం అనేది యోచన మాత్రమే ప్రశంసనీయం కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు మిక్కిలి నేర్పితో తెలియజేశాను. సంజయుడు ఎలా ఉన్నాడు? ఇక్కడ మహారాజు యొక్క ఆస్థానంలో ఉండి మనం ఇక్కడ కూర్చుని, మన ఇంట్లో కూర్చుని ఇక్కడ జూమ్ మీటింగ్లో మనం ఒకరినొకరు చూసుకుంటూ చెప్పుకుంటున్నాం కదా భగవద్గీత. సో అలాగే సంజయుడికి ఒక వరం ఉంటుంది. ఏం వరము అంటే, ఎవరిస్తారా వరం? వ్యాస మహర్షి యొక్క శిష్యుడు కాబట్టి ఆయనకి దూరదృష్టి ఇస్తాడనమాట, ఎక్కడున్నా నువ్వు చూసి చెప్పవచ్చు అని. సో ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనా మనస్సు కూడా గుడ్డిదనమాట. అందుచేత ఆయన ఏమనుకుంటాడు, ఎలాగూ నా తమ్ముడే పరిపాలించాడు, నాకు ఆ యోగ్యత లేదు, కానీ ఇప్పుడు నా పెద్ద కొడుకైన దుర్యోధనుడు చాలా యోగ్యత గలవాడు కాబట్టి ఆయనకే ఆ సింహాసనం దక్కాలి. సో దిస్ ఈస్ ద అటాచ్మెంట్ టువర్డ్స్ థ్రోన్ అనమాట. అంటే ఆయనకు అంత అటాచ్మెంట్ ఉంది, అది నాది, అది నాకు కావాలి. సో భగవంతుడితోనున్న వాళ్ళకి అలాంటిది ఉండదు. కానీ చేత అర్జునుడు వద్దు నాకు యుద్ధం అని ముందుకు అంటాడనమాట, వీళ్ళందరినీ నేను చంపలేను అని. అయితే ఎందుకని వద్దనుకున్నాడు? కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళ మనసు చాలా మంచిది. సో ధర్మపరంగా ఉండే వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచంలో ఉండేవి పెద్దగా కావాలి అని అనిపించవు. కానీ ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనప్పటికీ కూడా ఆయనకి ఆయన కొడుకు దుర్యోధనుడే ఆక్రమించాలి సింహాసనాన్ని అని అనుకుని అధర్మంగా
ఆలోచించాడు. సో ఎందుకు ఇంత అధర్మంగా ఆలోచించామని సంజయుడు అప్పుడప్పుడు ఈ యుద్ధంలో విషయాలు చూసి ఇలా శంఖాలు పూరిస్తున్నారు వీళ్ళందరూ, కానీ చాలా చక్కగా నెమ్మదిగా చెప్తున్నాడు సంకుల్. నేర్పుతో తెలియజేశాడంట. ఇంత ప్రశంసనీయం కాదు, నువ్వు ఎక్కువగా నీ కొడుకుల్ని సపోర్ట్ చేశావు, తప్పు జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏమన్నారంటే, కురువంశం అంతయు ఆ మహాసంగ్రామం సంహరించిన బడుననేది సూచనలు అప్పటికే స్పష్టంగా కనిపించెను. సో అందరికీ తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా క్రికెట్ అని ఇంకేవో గేమ్స్ వస్తూ ఉంటాయి కదా, నేను పెద్దగా చూడను. ఫుట్బాల్ అని ఇవి చూస్తూ ఉంటారు. ముందే మనం నిర్ణయించుకోగలమా వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరు అని? ముందే మనం ఏమైనా లేదు మాతాజీ, ఇవన్నీ లేదు. రైట్, ఆ థ్రిల్లింగ్ లాస్ట్ మినిట్లో ఎవరు గెలుస్తారు. ఒక్కోసారి 2 సైడ్స్ బాగా పవర్ఫుల్ ఉంటాయి కదా, సో మనకి అంత తెలియదు. అందుకనే దాన్ని ఆ టీవీని అతుక్కుని కూర్చుంటారు. పెద్ద యుద్ధాలు అయితే పోట్లాట్లు అవుతుంటే వాళ్ళే గెలవాలి వీళ్ళే గెలవాలని బెట్టింగ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు చాలా చెడ్డ పనులు చేశారు. ఏమేం చెడ్డ పనులు చేశారు? లంక గృహాన్ని తగలబెట్టారు, భీముడికి విషమిచ్చారు, అండ్ సూది మన ప్లేస్ కూడా ఇవ్వము అని అన్నారు. ఆఖరికి అర్జునుడు వద్దు అని అంటాడు, వద్దు మాకు రాజ్యం వద్దు ఏమొద్దు, మేము అడవులకి వెళ్ళిపోతామని. కానీ క్షత్రియులు ఎలా ఉండాలంటే రాజ్యం అనేది ఉండాలి అన్నమాట, అది రూల్. శాస్త్రపరంగా బ్రాహ్మణులు ఎలాగైతే వేదాలు చదివి అందరికీ చెప్పాలో, క్షత్రియులు రూలింగ్ పవర్ అనేది వాళ్ళకు ఉండాలి. చిన్నది ఏదో ఒక 5 ఊళ్ళు ఇవ్వమని అడుగుతాడు శ్రీకృష్ణుడు, అయినా కానీ నో అంటారు వీళ్ళు. అంటే ఈ మహా సంగ్రామం, ఇంత పెద్ద యుద్ధం ఇప్పుడు ఏర్పాటు జరిగిందనమాట. సో అందరికీ స్పష్టంగా తెలిసిపోయిందంట ఈ గేమ్లో కురువంశీ వీళ్ళు. యాక్చువల్లీ ఈ కురువంశము పాండవులైనా కౌరవులైనా ఒకే వంశానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు కాబట్టి. సో ఉన్నప్పటికీ కూడా వీళ్ళని కౌరవులు అని వేరు చేసి మాట్లాడతాడు, వాళ్ళని పాండురాజు పుత్రులు కాబట్టి పాండవులు అని వేరు చేసి మాట్లాడడంతో ఏమైపోయిందంటే అందరికీ కురువంశం అంతయు సంగ్రామంలో సంహరింపబడెను. అంటే సంహరింపబడినంటే మామూలుగా కాదు, యుద్ధంలో చనిపోతారనమాట. ఏదో చిన్న గాయం వచ్చేసి యుద్ధం నుంచి పరిగెత్తుకుని వచ్చేసి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, కట్టడం ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇంకా వాళ్ళ పని అయిపోతుందన్నమాట అనే సూచనలు అప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు, మంచితనంగా చెప్తున్నాడు, ఇప్పటికైనా విరమించుకుంటే మంచిదేమో అని. సో పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుడు, అర్జునుడు సుభద్రకి కొడుకు పుడతాడు అభిమన్యుడు. సో ఇలాంటి వాళ్ళందరూ అనేక ప్రపంచ దేశాల నుండి విచ్చేసిన రాజులు యుద్ధరంగంన నిలిచి ఉన్నారు. ఇప్పుడు దుర్యోధనుడికి తెలిసిన రాజులందరూ వాళ్ళ పుత్రులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా యుద్ధరంగానికి వచ్చారు. నారాయణ సేన కూడా వచ్చింది. ఇంకా దుర్యోధనుడి వైపు చాలా ఉన్నారనమాట జనాలు. సో ఇక్కడ పాండవుల తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమంటున్న యుద్ధ రంగంలో వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ మృత్యువు తప్పదు అంటే ముందే తెలుసు అనమాట. ఈ విపత్తులకన్నిటికీ ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణి ప్రోత్సహించుటయే కారణము. సో ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడు అంటే ఆయనే దుర్యోధనుడు ఏదంటే అది చేయడం, ఏదంటే దుర్యోధనుడు అంత మంచి బుద్ధి గలవాడు కాదు. అందుచేత ఇదంతా జరుగుతుంది ఏంటి అంటే దానికి కారణము ధృతరాష్ట్రుడే. ఆయన ఆ పుత్రులకి ఆ సింహాసనం కట్టబెట్టాలి అని అనుకోవడంతో ఆయన ప్రోత్సహించేసరికి మొత్తానికి లాస్ట్కి ఏమవుతుందంటే ఆయనే అందరినీ పోగొట్టుకునే సమయం అనేది వస్తుందన్నమాట. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇంకా ముందుకి మనకి వస్తుంది ఆ పాంచజన్యము, ఈ ఋషికేశ ఇవన్నీ మనము ముందు శ్లోకంలో చదివి, ఇక్కడ యుధిష్ఠరుడు నకుల సహదేవులు
పూరించిన విధానము అందరు కూడా పూరించారు. సికండి ఇంకా ఏమో ఇక్కడ వేశారు కదా పేర్లు. సికండి, దృష్టదుమ్యుడు, విరాటుడు, అజేయుడు, సాత్యకి, తర్వాత ద్రౌపది పుత్రులు, ఇంతమంది అందరు పూరించేసరికి కౌరవులకి చాలా భయమేస్తుంది. కానీ సంజయుడు చాలా క్లియర్గా చెప్పారు, వీళ్ళందరికీ భీష్ముడితో సహా మృత్యు అనేది తప్పదు. దీనికంతా కారణము ఎవరంటున్నారు? ధృతరాష్ట్రుడు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాము. సో ఇవి ఈరోజు మనకి ఓన్లీ నేమ్స్ ఆఫ్ ద శంఖాలే మనం తెలుసుకోగలిగాము. సో వాటి వెనకాల పెద్ద పెద్ద స్టోరీస్ ఉంటాయి, అవకాశం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. సో 1.9, 1.20, 20 ఇవన్నీ చాలా చిన్న చిన్న శ్లోకాలు. 22 వరకు నెక్స్ట్ వీక్ మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఎవరైనా చదవాలనుకుంటే మళ్ళీ నేను షేర్ చేస్తాను, అందరూ శ్లోకం చదవండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉందా మీకు చదవడానికి? చదువుతాం మాతాజీ. మాతాజీ. ఓకే, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. మీరు ఇక్కడ ఎక్కువసార్లు చదివినప్పుడు అది బై హార్ట్ వస్తుంది, చూడండి, ట్రై చేయండి, మంచిదే. అలా ఓకే, తేజశ్రీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణం. ధన్యవాదాలు. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వర శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్మో పృథక్ పృథక్. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. శ్రీల ప్రభుపాదకి జై. ఓ రాజా, కుర్తీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమును నామము గల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకమనేది శంఖములను పూరించిరి. గొప్ప విలుకారుడైన కాశీరాజును, మహాయోధుడైన శిఖండియు, దుష్టద్యుమ్నుడును, విరాటుడును, అజేయుడైన సాత్యకియు, ద్రౌపదుడును, ద్రౌపదీ పుత్రుడును, గొప్ప భుజపరాక్రమం గల సుభద్రా పుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. సువర్ణ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అన్యాయంగా పాండుపుత్రులను మోసగించి తన పుత్రులకు రాజసింహాసనము కట్టబెట్టటకు యత్రించటం అనేది అధర్మము వెచ్చన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడి నేర్పుతో తెలియజేసాను. హరి బోల్. థ్యాంక్ యూ. సీతా మహాలక్ష్మి మీరు చదవండి. కురువంశమంతయు అక్కడి నుంచి చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కురువంశమంతయు ఆ మహాసంగ్రామమున సంహరింపబడుననడి సూచనలు అప్పటికే స్పష్టంగా కనిపించెను. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనమలైన అభిమన్యుడు వంటి వారు మరియు
ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులను యుద్ధరంగమున నిలిచియుండిరి. వారందరికీ మృత్యువు తప్పదు. ఈ విపత్తులన్నిటికీ ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణిని ప్రోత్సహించుటయే కారణము. హరి బోల్. ఇందిరా బోయినా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ధన్యవాద్ ప్రణాం. మాతాజీ 4 శ్లోకాలు 3 శ్లోకాలు చదివాలా? మొత్తం చదవండి. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహ దేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్మో పృథక్ పృథక్. హరి బోల్. సత్యనారాయణ ప్రభుజీ అనువాదం చదవండి. సత్యనారాయణ ప్రభుజీ చదవండి. అనువాదం. ఓ రాజా, కుండీపుత్రుడైనటువంటి యధిష్ఠపుత్రుడు తన అనంత విజయమును నామము గల తన శంఖముగా పూరించగా నకుల సహదేవులు సుఘోష మణిపుష్పనేడే శంఖములను పూరించిరి. గొప్ప విల్లుకారుడైన కాశీరాజును మహాయోధుడు అయిన శిఖండీయుడు ధృతరాష్ట్రముడును విరాటుడును అజేయుడైనటువంటి సత్యక్రియుడు ద్రుపదుడును ద్రౌపది పుత్రులను గొప్ప భుజ పరాక్రమము గల సుభద్ర పుత్రుడు మొదలైన వీరులందరూ తమ శంఖములను పూరించిరి. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. కొండా నాగమణి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పాండు తనయులు మాతాజీ అన్యాయంగా మీరు బుక్ లో 16 to 18 బుక్ లో నుంచి చదువుతున్నా మాతాజీ. పర్లేదు చదవండి. భాష్యము. పాండు తనయులను మోసము చేయుట మరియు రాజ్యసింహాసమును తన పుత్రులకు కట్టబెట్ట యత్నించుట అనేది అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురు వంశం అంతయు ఆ మహారణమునందు సంహరింపబడుననడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుని వంటి వారి వరకు సర్వులు ప్రపంచ పలు దేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా అచట నిలిచియుండిరి. వారందరూ నశింపనున్నారు. తన కుమారులు అనుసరించిన యుక్తి విధానమును ప్రోత్సహించి ఉన్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోర విపత్తుకు కారణమై ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. దేవి మాతాజీ ఇది చదవండి 1.9. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నఘోషో ధృతరాష్ట్రాణాం హృదయాని విదారయత్ నభంచ పృథివీం చైవ తుములో వెనునాదయన్. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ అనువాదం చదవండి. సరోజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఇచ్చారా? ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యను. అది భూమి ఆకాశములను రెండింటిని ప్రతిధ్వనింపజేయుచు ధృతరాష్ట్ర పుత్రుల హృదయములను ఛేదించెను. హరి బోల్. సరోజ మాతాజీ మీరు చదవండి ఆ భాష్యం. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణామశీల ప్రభుపాదకి. దుర్యోధనుని పక్షమునందున్న భీష్మాదులు వివిధ శంఖధ్వనులు చేసినప్పుడు పాండవ పక్షము వారి హృదయాలు ఛేదింపబడలేదు. అట్టి సన్నివేశములేవీను పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షపు వారు కావించిన ధ్వనుల ప్రతిధ్వనులచే ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదింపబడినవి, బ్రద్దయినవి. ఈ శ్లోకమున ప్రత్యేకంగా తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవాన్ని అందుగల విశ్వాసమే అందుకు కారణము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని శరణు పొందిన వారికి ఎట్టి ఘోర విపత్తునందన భయమునందన అవసరం లేదు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరి బోల్. సో మనం 18 అధ్యాయాలు చదివినప్పుడు అక్కడ ఒక హార్ట్
ఎర్రగా ఒక హార్ట్ బొమ్మ చూసి దాంట్లో మధ్యలోంచి ముక్కలైనట్టు మనం చూసాం. అంటే ఏంటి ఇక్కడ నఘోష ధార్త రాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభయ నునాదయాన్. అంటే వివిధ శంఖాల ధ్వనికి మిక్కిలి భీకరమయ్యను, అది భూమి ఆకాశాలను రెండింటినీ ప్రతిధ్వనింపజేసి ధృతరాష్ట్ర పుత్రుల హృదయాలను ఛేదించెను. సో కౌరవులందరూ చాలా భయపడ్డారనమాట ఈ ధ్వనికి. కానీ పాండవులు చెలించలేదు. ఎందుకు చెలించలేదు? అస్సలు పాండవులు కొంచెం కూడా భయమే లేదు. వై? ఇక్కడ కృష్ణ భగవాను శరణు పొంది ఉన్నారు వాళ్ళు. అందుకే కృష్ణ భగవాన్ని శరణు పొందిన వారికి ఎట్టి ఘోర విపత్తునందైనను భయమునందన అవసరం లేదు. ఇక్కడ మనం అర్జున ఉవాచ భగవాన్ ఉవాచ అని ఇంకా రాలేదు. ఇక్కడ ఇవంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి వర్ణించి చూపిస్తున్నాడు అనమాట, ఏముంది, ఎక్కడ ఏముంది, ఎలా అని. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి శ్లోకము ధనాపాధ్యాయి మీరు చదవండి, చదవగలరా? ఘోషోదాత్ర రాష్ట్రానాం. హరే కృష్ణ. సీతామహాలక్ష్మి మీరు చదవండి. మైక్ ఆన్ చేసి రావట్లేదు ఎందుకు? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. సఘోషాధార్త రాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. హరి బోల్. శ్రీలత మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. వివిధములైన ఆ శంఖములు ధ్వని మిక్కిలి భీకరమయ్యను, అది భూమ్యాకాశములను రెండింటిని ప్రతిధ్వనింపజేయు ధృతరాష్ట్ర పుత్రుల హృదయములను ఛేదించెను. హరి బోల్. రద్దలైందనమాట హృదయం భయానికి. జయశ్రీ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మంచిగా చూసి కరెక్ట్ గా చదవండి. ఓకే మాతాజీ. దుర్యోధనుని పక్షమునందున భీష్ముదులు వివిధ శంఖధ్వనములు చేయునప్పుడు పాండవ పక్షము వారి హృదయములు ఛేదించబడలేదు. అట్టి సన్నివేశములవియును పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షము వారు గావించిన ధ్వనుల ప్రతిధ్వనులచే ధృతరాష్ట్రుని పుత్రులు హృదయములు ఛేదించబడినవి, బద్దలై ఉన్నవి. ఈ శ్లోకమున ప్రత్యేకంగా తెలియబడినది పాండవులకు శ్రీకృష్ణ భగవానుని యందు గల విశ్వాసమే అందునకు కారణం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణ పొందిన వారికి ఎట్టి ఘోర విపత్తు నందైనను భయము నందనవసరం లేదు. హరే కృష్ణ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరి బోల్. సో మనం ఇక్కడ క్లోజ్ చేద్దాము. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. నాగలక్ష్మి మాతాజీ శ్లోకం కోసమా ప్రశ్న? అవును మాతాజీ, శ్లోకం కోసమే మాతాజీ, అంతేనా? సరే మాతాజీ. సింపుల్ శ్లోకాలు కాబట్టి ఎక్కువగా ప్రశ్నలు రావు. వస్తే కనుక హ్యాండ్ రైజ్ చేయండి ఏదైనా అడగాలనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం की जय, श्रीमद् भगवद गीता की जय, गुरु महाराज की जय, శ్రీల ప్రభుపాద की जय. హరే కృష్ణ. సో ఎండింగ్ ప్రేయర్స్ చేస్తారా శ్రావణి మాతాజీ? ఎస్ మాతాజీ, చేయండి. హరే కృష్ణ మాతాజీ.
ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రపాత్ की जय। वांछा कल्प तरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील प्रपात की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री निताई गौर सुंदर भगवान की जय। All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. Dandavat pranam. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा माता जी। बोल माता जी। हरे कृष्णा, दंडवत प्रणाम माता जी। हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी।